పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అమలులోకి వచ్చి ఉంటే ప్రజల ఆస్తులను దోచుకొని ఉండేవారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై ఏపీ శాసనసభలో చర్చ సాగింది. ఈ చర్చను మంత్రి అనగానే సత్యప్రసాద్ ప్రారంభించారు. హక్కులు లేకుండా చేయడమే ఈ బిల్లు ఉద్దేశంగా కనిపిస్తుందని సత్యప్రసాద్ అన్నారు. మరిన్ని భూ వివాదాలకు దారితీసేలా ఈ చట్టం ఉందన్నారు. పేద రైతులకు ఇబ్బంది వస్తే నేరుగా హైకోర్టుకు వెళ్లాలంటే ఎలా అని ప్రశ్నించారు. చిన్న చిన్న వివాదాలు వస్తే పెద్ద లాయర్ను పెట్టుకొని ఖర్చులు ఎలా భరిస్తారు అన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ అనేది భయంకరమైన చట్టం అన్నారు. ఏమాత్రం ఆలోచించకుండా ఈ చట్టాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆరోపించారు. ఈ చట్టం తీసుకురావడంతో చాలా సమస్యలు వచ్చాయన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తూ లాయర్లు ఎక్కడికక్కడ ఆందోళన చేశారని గుర్తు చేశారు. భూమి అనేది తరతరాలుగా వారసత్వంగా వచ్చే సొమ్ము అన్నారు. వాటికి ప్రభుత్వం ముద్ర వేసి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం ఆనవాయితీ అన్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫోటో వేసుకుని ఎక్కడైనా పట్టా పాస్ పుస్తకాలు ఇస్తారా అని ప్రశ్నించారు. ఇటీవల భూ సర్వే అన్నారని, తద్వారా ఎక్కడికక్కడ భూ వివాదాలు పెంచారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ అనేది లోపభూయిష్టంగా ఉందన్నారు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.